కరెంటు మీటర్ ఉన్నటువంటి ప్రతి ఇంటికి నేను దండం పెట్టి చెప్తున్నా. ఎందుకంటే చిక్కల రామారావు గారి అక్రమాలు నేను ఒక్కొక్కటి బయటపెట్టడం మొదలు పెడితే ఈ వీడియో 24 గంటలు పడుతుంది, 24 గంటలు పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈయన ఎట్లా మాట్లాడతాడంటే, నేను దొర, నన్ను ఎవడు ఏం చేస్తాడు, నేను దొరను, నన్ను ఎవడు ఏం చేస్తాడు అనే విధంగా మాట్లాడతాడు ఈయన. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, సిరిసిల్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దండం పెట్టి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి దండం పెడుతున్నా. ఈ సంస్థ మీదన్నలు మీది, ఈ సంస్థను మీరు కాపాడుకోండి. ఈ చిక్కల రామారావు బీఆర్ఎస్ గారి నాయకుడు కదా అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం కదా అని చూడకండి. అన్ని పార్టీలకు ఖచ్చితంగా సిరిసిల్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మరీ ముఖ్యంగా అక్కడ నేత పరిశ్రమ ఉంది కాబట్టి, ఇక నేత పరిశ్రమ యజమానులకు, నేత కార్మికులకు ఏం చెప్తున్నా అంటే, ఈ చిక్కల రామారావు కోట్ల రూపాయల బిల్లు అదనంగా వేస్తే మీరు 30 లక్షలు 40 లక్షల రూపాయలు వాళ్ళకు ముట్ట చెప్పి ఈ కాలుమకి దండం పెట్టడం కాదు. ఇక్కడ సిరిసిల్ల విద్యుత్ సంస్థను మీరు కాపాడుకోవాలంటే సిరిసిల్లలో ఉన్నటువంటి కరెంటు మీటర్ ఉన్న ప్రతి వ్యక్తికి నేను దండం పెట్టి చెప్తున్నా. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి ఇలా కరెంటు బిల్లు కట్టాలంటే, అయ్యో వచ్చి కరెంటు మీటర్ విక్కపోతారేమో, ఇంటికాడ పంక బంద్ అవుతుంది, పిల్లగాల ఉడకపోతుంది, అక్కడ సిరిసిల్ల కాడ సాంచెలు ఉన్నాయి కాబట్టి ఆ కరెంట్ మీటర్ విక్కపోతే సాంచెలు బంద్ అవుతాయి, పని బంద్ అవుతాయి, కుటుంబాలు గడవాయని చెప్పి ఎంతో కష్టపడి కడుపు కట్టుకొని మీరు కరెంటు బిల్లులు కడుతున్నారు. మరి మీరు కరెంటు బిల్లు కడితే ఈ చిక్కల రామారెడ్డి ఒక లత్కోరుగాడు అక్రమాలు చేస్తూ ఈ వ్యవస్థను నష్టాల్లోకి వేస్తున్నాడు. కాబట్టి అదేవిధంగా నేను ఈ పాలక వర్గానికి చెప్తున్నా, దయచేసి పాలక వర్గమా, దయచేసి చిక్కల రామారావు ఉచ్చులో పడకండి. మీరు బదనామైపోతాడు, వాడు సంపాదించుకుంటాడు. ఇంకా నాకు తెలిసింది ఏంటంటే, చిక్కల రామారావు నేను దొరను, ఏమనంటే కేసులు పెడతా అంటాడట. అది ఎన్ని పెడతావురా బాబు కేసులు? ఇది ప్రజాస్వామ్యం, ఇది రాజకీయ పరిపాలన కాదు, నీ దొరల ప్రభుత్వం కాదు. ఇక్కడ ఏమంటున్నా అంటే, ప్రతి ఒక్కరికి నేను దండం బట్టి చెప్తున్నా, మీ సిరిసిల్ల విద్యుత్ సంస్థ మీది కాబట్టి ఆ సంస్థ బాగుండాలంటే సిరిసిల్లలో కరెంటు మీటర్ వాడే ప్రతి వ్యక్తికి నేను దండం పెట్టి చెబుతున్నా. ఆ సంస్థ మీది, ఆ సంస్థను మీరు కాపాడుకోవాలంటే సిరిసిల్ల చైర్మన్ చిక్కల రామారావును, తప్పులేదు, సంస్థ మీది కాబట్టి చిక్కల రామారావును ఆ సిరిసిల్ల చైర్మన్ ఆ విద్యుత్ సంస్థలకు వెళ్ళి గల్లబట్టి గుంజుకొచ్చి బయటకొట్టండి. గప్పుడు వాళ్ళు మత్తి తగ్గుతుంది. అరే గింత అక్రమాల, గింత లంగతనాల, దొంగతనాల. అదేవిధంగా సిరిసిల్ల విద్యుత్ సంస్థ ఎండి గారు ఈ దొడ ఉచ్చులో పడ్డారనుకో మీకు దెబ్బ వస్తుంది చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ నేను చిక్కల రామారావు గారు, మేము ఇట్లా అంటే మీకు బాధ అనిపిస్తుంది కావచ్చు. ఇక్కడ మా ప్రజలు కష్టపడి కరెంట్ బిల్లు కడితే మీరు దోసుకుపడాలనుకున్నారు. ఇప్పటికే ఈ సిరిసిల్ల విద్యుత్ సంస్థకు సంబంధించినటువంటి వ్యవహారం ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. ముఖ్యమంత్రి గారు తొందరలోనే ఈ విషయం విద్యుత్ సంస్థను సర్ది చేసేటువంటి పనిలో ఉన్నట్టు మనకు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో విద్యుత్ సంస్థ విషయంలో తొందరగా చర్యలు తీసుకోండి. ఇక్కడ చిక్కల రామారావు వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, వాడిని నిలదీస్తే వాడిని బెదిరిస్తున్నట, కేసులు పెట్టి భయభ్రాంతకు గురి చేస్తున్నట. కాబట్టి ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు స్పందించి ఈ వ్యవస్థను మీరు మన ఎలక్ట్రిసిటీ బోర్డు కలిపేసేయండి. పీడ పెరిగిపోతుంది.